ఇటీవల నా కూతురు చనిపోయింది. మరి అపోజిషన్ గౌరవనీయులు నామానేశ్వరరావు గారు పొంగులేటి సీనన్న అయితే అందరికంటే ముందే తెలిసిన 2 గంటల్లోనే ఇంటికి వచ్చి కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉన్నాడు. నామానేశ్వరరావు గారు వచ్చారు. జిల్లా మంత్రి 10 రోజుల తర్వాత వచ్చాడండి. 10 రోజుల తర్వాత. అశ్వరావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి చూసుకుంటే గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు కానివ్వండి, ప్రతిసారి ప్రతిపక్షానికే ప్రజలు పట్టం కడుతున్నారు. ప్రగతి భవన్కి వెళ్ళి గంటల తరబడి నించున్నాం. ఫస్ట్ గేట్లోనే స్టిక్కర్ ఉన్న కారు ఉన్న ఐడెంటిటీ కార్డు చూపించినా పంపించే పరిస్థితి లేదు. ఫోన్ చేస్తున్నారు, తర్వాత రండి అంటున్నారు. ఇట్లా ఒక 10 సార్లు తిరిగి ఉంటారు. నా బాధని అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ కానీ తెలంగాణ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన వ్యక్తులు మాకెంత గౌరవం ఇవ్వాలి? గతంలో మీరు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారని హామీ ఇచ్చారు, మరి అది ఎంతవరకు వచ్చిందంటారు? ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీయే దిక్కు, కాంగ్రెస్ పార్టీయే నమ్ముతున్నాం అంటున్నారు. మరి గతంలో 2018 ఎలక్షన్స్ తీసుకుంటే అప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. మరి ఇది దేనికోసం అంటారు? రాజకీయంగా పదవుల కోసమేనా అంటారా? అమ్మ, అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయ చైతన్యం గ్రామీణ ప్రాంతాల వరకు వచ్చింది. సో మీరు 2018 ఎలక్షన్ తీసుకుంటే అప్పుడు వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీకు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చింది. మరి ఇంతకంటే ఏం చేయాలంటారు? ఇది పార్టీ మరణం మీ తప్పు అంటారా? చైర్మన్ ఇచ్చిన అది 1 సంవత్సరం పాటే ఉంది. 1 ఇయర్ ముందే ఎలక్షన్లు వచ్చినాయి, రాజీనామా చేశాను. స్థానికేతరులకే ఎక్కువ అవకాశాలు కల్పించారు ఉద్యోగాల పరంగా, లోకల్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదని స్థానికులు. నాకు ఇచ్చినటువంటి గౌరవం నేను కాదనట్లేదు. ఇవాళ పార్టీలో అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎన్నికలేని ఓడిపోయాం. 10కి 1 వచ్చింది. మరి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తానని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు జిల్లా నాయకులతో నాకు కాస్త ఇబ్బంది కలిగే విధంగా ఒక గిరిజనుడిగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన కోపం, ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడి కోపం. ఈ రకంగా మరి నన్ను ఇబ్బంది పెట్టారు. అది జిల్లా వాసులందరికీ తెలుసు. పేపర్ ప్రకటన యాడ్స్ ఇచ్చారు అన్ని పేపర్. నాకంటే చిన్న ఒక రకంగా నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. నా ఫోటో వేయలే. నాకంటే చిన్న స్థాయి కార్పొరేషన్లు కూడా ఇస్తాను ఫోటోలు. మరి నా ఫోటో ఎందుకు తిరస్కరించారు? ఎంత బాధ కలుగుద్ది నాకు. గతంలో మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో ఉన్నారు. వారికి మీకు పొసకడం లేదని, తర్వాత మినిస్టర్తో కూడా పొసకడం లేదని, గ్రూప్ రాజకీయాలకి మీరు అందులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంది, మంత్రి అయిన తర్వాత ఒక పాత్ర. ఇక ఆయన గురించి నేను విమర్శ చెప్పను కానీ పొసకటం లేదనేది కాదు.